I'm so thankful. You know, the advantage of it is that our children saw how we would struggle. And even when we were living here in Bangalore, even after the church started, దీనివల్ల ప్రయోజనం ఏంటంటే మనము ఏ విధంగా ప్రయాసపడుతున్నామో మన పిల్లలు చూస్తారు. ఇక్కడ బెంగళూరులో కూడా సంఘం ప్రారంభమైన తర్వాత కూడా I said, I want to prove that it's possible to live within our income. మనకొచ్చే ఆదాయంలో జీవించటం సాధ్యమా కాదా అని నేను రుజువు చేయాలనుకున్నాను. Let me tell you some of the things we used to do. మేము ఏం చేసేవాళ్ళమో కొన్ని విషయాలు మీతో చెప్తాను. We could not afford to buy rice from the market. మార్కెట్కి వెళ్ళి రైస్ కూడా కొనుక్కునే స్తోమత లేదు మాకప్పుడు. So my wife and I would stand 1 hour in the ration queue out there on Hutchins Road. నేను నా భార్య వెళ్ళి గంట సేపు ఆ రేషన్ బియ్యం కోసం ఆ రోడ్డు దగ్గర నిలబడే వాళ్ళము క్యూలో. To get ration rice, which is cheaper. It's not so good quality. You have to clean out a lot more stones, etc. ఆ రేషన్ రైస్ చౌకగా వస్తాయి కాబట్టి మేము ఆ క్యూలో నిలబడి కొనుక్కునే వాళ్ళము. అవేమి అంత నాణ్యంగా ఉండేవి కాదు. అందులో ఉన్న రాళ్ళు అవన్నీ కూడా మేము తీసివేయాల్సిన అవసరం వచ్చేది. You'd stand in the ration queue. I remember so many years to get sugar because we couldn't afford to buy it. రేషన్ క్యూలో అనేక సంవత్సరాలు మేము నిలబడ్డాము. పంచదార కొనుక్కోవాలన్నా కూడా మేము అక్కడికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం. ఎందుకంటే బయట కొనుక్కునే స్తోమత మాకు లేదు. We were not the rich type who could just throw around and get whatever we want. మేమేదో ధనవంతులం కాదు, మాకు కావాల్సినన్ని అలా విసిరేసి కొనుక్కోటానికి. I say God could have made us millionaires, but he didn't. He taught us to be disciplined. దేవుడు మమ్మల్ని కోటీశ్వరులుగా చేయొచ్చు కావాలనుకుంటే, కానీ మేము క్రమశిక్షణ కలిగి బ్రతకాలని దేవుడు కోరుకున్నాడు. He tested us to see what would we do when we have little. మాకు కొంచెమే ఉన్నప్పుడు మేమేమి చేస్తామో దేవుడు పరీక్షించాలనుకున్నాడు. God never gives a man a ministry without testing him. దేవుడు పరీక్షించకుండా ఏ వ్యక్తికి కూడా ఒక పరిచర్యనివ్వడు. My wife would stand there in the ration queue to get kerosene. నా భార్య ఆ రేషన్ క్యూలో నిలబడేది కెరోసిన్ కొనుక్కోటానికి. Because gas was too expensive for us. We'd cook on a kerosene stove. This is when we had children at home, right in this house. ఎందుకంటే మేము గ్యాస్తో వంట చేసుకోవటానికి అది ఖరీదైంది కాబట్టి కిరోసిన్ స్టవ్ మీద మేము వంట చేసుకునేవాళ్ళం. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ మేము చేసాము ఇంట్లో. Then we'd stand in the queue to get kerosene. We'd stand in the queue to get this. Because it was cheaper in the ration shop. కిరోసిన్ కొనటానికి ఇంకోటి కొనటానికి మేము రేషన్ క్యూలో నిలబడేవాళ్ళం. ఎందుకంటే అక్కడ చౌకగా వచ్చాయి కాబట్టి. And we wouldn't travel if we couldn't afford it. And we even when my mom had a car and was lying in our house. మా దగ్గర డబ్బులు లేనప్పుడు మేము వెళ్ళలేనప్పుడు ప్రయాణాలు కూడా చేసేవాళ్ళం కాదు. మా అమ్మగారి కారు ఇక్కడ ఉండేది. I hardly ever used it. I hardly ever used it because I couldn't afford the petrol cost. నేను దాన్ని ఎప్పుడు సరిగా ఉపయోగించలేదు. ఎందుకంటే దానిలో పెట్రోల్ పోయటానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. It was lying there. Once in a while I had to take the children out once in a while, and that's why I think I did about when I finally sold it after 25 years. అప్పుడప్పుడు దాన్ని తీసేవాడిని, పిల్లల్ని నేను బయటకు తీసుకెళ్ళటానికి ఉపయోగించేవాడిని. నేను దాన్ని అప్పుడప్పుడు వాడాను కాబట్టి దాన్ని చివరికి 25 సంవత్సరాల తర్వాత అమ్మినప్పుడు కూడా. The average was about 600 kilometers in a year. I drove it 50 kilometers a month. సంవత్సరానికి 600 కిలోమీటర్లు నేను తిప్పాను. నెలకు 50 కిలోమీటర్లు మాత్రమే వెళ్ళగలిగాను. Because I couldn't afford it. I don't want to get into debt. ఎందుకంటే నాకు అంత స్తోమత లేదు. అయినా కానీ నేను అప్పులు చేయదలుచుకోలేదు. I say scooter is good enough. I say and if my wife and children we'd go on a scooter. కాబట్టి నాకు స్కూటర్ చాలు అనుకున్నాను. నా భార్యతో పిల్లలతో నేను స్కూటర్ మీద వెళ్ళాను. Or make 2 trips. లేనట్లయితే కొన్నిసార్లు 2 సార్లు నేను తీసుకెళ్లేవాడిని. Determined I will not get into debt. I'm not going to buy something I can't afford. కాబట్టి గట్టిగా నేను నిర్ణయం తీసుకున్నాను. నేను అప్పుల్లో పడకూడదు. నేను కొనలేనిది నేను కొనను. We'd never buy new clothes for the children on their birthdays. We couldn't afford it. కాబట్టి మా పిల్లల బర్త్డే అప్పుడు కూడా మేము కొత్త డ్రెస్సులు కొనలేని పరిస్థితిలో ఉన్నాము. కాబట్టి అనేక సార్లు మేము కొనలేదు కూడా. We'd buy new clothes for them when the old clothes wore out, whether it was birthday or not birthday. మేము ఎప్పుడు కొత్త బట్టలు కొనేవాళ్ళం అంటే పాత బట్టలు చినిగిపోయినప్పుడే మేము కొనేవాళ్ళం, అది బర్త్డే అయినా కాకపోయినా. I said, let the rich people do what they like. We're not in that category. ధనవంతులు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసుకునేవండి, మనం అందులో లేము. We would take, when they were in kindergarten, we take a pencil and cut it into 2 and say, use the small pencil in kindergarten because you may lose it. వాళ్ళు ఎల్కేజీలో ఉన్నప్పుడు ఒక పెద్ద పెన్సిల్ తీసుకొని మేము 2 భాగాలుగా చేసి చిన్నది వాడుకోమని చెప్పేవాళ్ళం. ఎందుకంటే పెద్దది ఒకటే పోగొడతారని. We can't afford to keep buying new pencils. ప్రతిసారి పెన్సిల్ మనం కొనలేమని చెప్పేవాడిని. Little children lose pencils. చిన్న పిల్లలు పెన్సిల్స్ పోగొట్టుకుంటూ ఉంటారు. We'd cut an eraser into 2. You may think we are stupid, crazy. ఎరేజర్ కూడా మేము 2గా కట్ చేసేవాళ్ళము. మీరు అనుకోవచ్చు మాకు పిచ్చెక్కిందేమో, మేము వెర్రివాళ్ళమని. You know what's the result? 72 years without debt of 1 rupee.
I'd like you to beat that record. దాని ఫలితం ఏంటో తెలుసా? 72 సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా అప్పు చేసుకోకుండా మేము ఉన్నాము. మీరు ఆ రికార్డులోకి ఎక్కాలని నేను చూస్తున్నాను. You may think I'm crazy for cutting pencils into two and erasers into two. All these fellows who spend lavishly, just see how much debt they are in, just see how much unhappiness there is in their homes. Which do you prefer? కాబట్టి నేను పెన్సిల్ 2గా కట్ చేయటం, ఎరేజర్ 2గా కట్ చేయటం చూసి నేను వెరివాడినని మీరు అనుకోవచ్చేమో. కానీ విలాసవంతంగా ఈ ఖర్చు పెట్టే వాళ్ళని చూడండి. వాళ్ళు ఎంత అప్పుల్లో ఉన్నారో, వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో మీరు చూడండి వెళ్ళి. Little things. We would not buy fish. Too expensive. ఇలా చిన్న చిన్న విషయాల్లో నమ్మకంగా ఉంటాము. చేపలు కూడా మేము కొనుక్కునే వాళ్ళం కాదు. ఎందుకంటే అవి ఖరీదైనవి మాకు. You don't need fish. You can live without fish. బ్రతకటానికి చేపలు అయితే తినాల్సిన అవసరం లేదు. చేపలు తినకుండా కూడా బతకొచ్చు. I'm not talking about today. Today God has given us enough. Our children are well off. We have plenty. నేను ఈ రోజు గురించి మాట్లాడటం లేదు. ఇప్పుడు దేవుడు మాకు చాలా ఇచ్చాడు. మా పిల్లలు కూడా వాళ్ళు చాలా కలిగి ఉన్నారు. But those were the days when our children were in school and to pay the fees and ఆ రోజుల్లో పిల్లలు చదువుకుంటున్నప్పుడు స్కూల్ ఫీజులు కట్టడం కూడా కష్టమయ్యేది. so many things. We would not buy anything we could not afford. We never went out to a restaurant. Even ice cream was a once in a month luxury. Why? కాబట్టి మాకు స్తోమత లేనివి మేము ఎప్పుడు కొనలేదు. మేము ఎప్పుడు బయటకు కూడా వెళ్ళి రెస్టారెంట్లకు వెళ్ళి కూడా తినలేదు. ఐస్ క్రీమ్ కూడా ఎప్పుడైనా నెలకొకసారి మేము కొనిచ్చేవాళ్ళం. ఎందుకంటే అది మాకు ఎంత విలాసవంతమైంది. ఎందుకు ఇలా చేసామంటే Not because we were misers. మేము పిసినారులం అని కాదు. Even those days, I never took a cent from the church. ఆ రోజుల్లో కూడా సంఘం నుంచి నేను ఒక్క పైసా కూడా తీసుకోలేదు ఎప్పుడు. I've never taken a cent from this church in 37 years. 37 సంవత్సరాలుగా ఈ సంఘం నుండి నేను ఒక్క పైసా కూడా తీసుకోలేదు. I'm not going to be a paid worker. డబ్బు కోసం పనిచేసే జీతగాడిలాగా నేను ఉండను. But I was not going to be in debt and I was not going to be dependent on another person. I'm not going to send reports and get money from people. No. నేను అప్పుల్లో ఉండను. నేను ఒక మనిషి మీద ఆధారపడను. వేరే వాళ్ళకి నివేదికలు పంపించి మనుషులు పంపించే డబ్బు మీద నేను ఆధారపడను. But boy, what a lot of lessons we learned from. కానీ దీని నుండి మేము ఎన్ని పాఠాలు నేర్చుకున్నాము కదా. And what a lot of lessons our children learned from. వీటన్నిటి నుండి మా పిల్లలు ఎన్ని పాఠాలు నేర్చుకున్నారు కదా. And they've learned the value of taking care of things. వీటన్నిటి ద్వారా వాళ్ళు వస్తువులను ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో నేర్చుకున్నారు. Get your shoe resoled. షూస్ కూడా రీసోల్డ్ చేపించుకునే వాళ్ళం. If there are holes in the bottom of the shoe, don't throw it away. షూ అడుగు భాగంలో ఏమైనా రంధ్రాలు పడినట్లయితే వాటిని తీసేయద్దు. There are cobblers here, you can get it resoled and use it again. Use it again. ఇక్కడ చెప్పులు కుట్టే వాళ్ళు ఉంటారు. వాటిని మరలా రిపేర్ చేయించుకొని మరలా వాడాలి అని చెప్పేవాళ్ళం. Little things, we can be careful. కాబట్టి చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్తగా ఉంటాం. Yeah, if you are careful with things like this, I was most eager about, I'll tell you honestly, it's the same today. Lord, I do not want to lose the anointing of the Holy Spirit. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో మనం జాగ్రత్తగా ఉన్నట్లయితే నేను దేని గురించి కోరుకుంటున్నానో చెప్తున్నాను. ఈ రోజు కూడా దేవుని ఎదుట నేను యథార్థంగా చెప్తున్నాను. ప్రభువా, నా అభిషేకాన్ని నేను కోల్పోకూడదు. At any cost. ఏ విధంగా అయినా నేను కోల్పోకూడదు. Give me an anointing so that I can build your church. Tell me the price for it. నన్ను అభిషేకించండి. దానికి ఎంత వెల చెల్లించాలో చెప్పండి. సంఘాన్ని నేను కట్టాలి. And the Lord said, be faithful with money. ప్రభు చెప్పింది ఏంటంటే డబ్బు విషయంలో నమ్మకంగా ఉండు.